మాట్లాడడం జరిగింది చాలా స్టేజెస్ మీద. సో ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో అక్కడ మీటింగ్స్ ఏవో కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మూవీస్లో చూస్తామా, పొలిటీషియన్గా చూస్తామా? ఫస్ట్ మీరు ఒక పదాన్ని సరి చేసుకోవాలి. ఐఎమ్ నాట్ ఏ సమైక్యవాది. నేను ప్రత్యేక హోదా కోసం పోరాడని తప్పితే సమైక్యవాదం గురించి కాదు. అది 60 సంవత్సరాల తెలంగాణ కళ, అది సాకారం అయిపోయింది. ఇట్స్ ఓవర్. ఆ గేమ్ అయిపోయింది. 2 రాష్ట్రాలు, 2 అన్నదమ్ములు కలిసి ఉంటున్నారు, హ్యాపీ. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినా రాకపోయినా నేనైతే డైరెక్ట్ పాలిటిక్స్లో ఎప్పుడు పాల్గొనేవాడిని కాదు. నాకు సంబంధం లేదు. నాకు రాజకీయాల కన్నా కూడా నా పిల్లల కోరిక, నేను యాక్ట్ చేయమన్నారు, నేను యాక్టింగ్ తప్ప ఇంకోటి చేయను. ప్రజలకి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం రేపొద్దున వచ్చినా సరే, ప్రజా సమస్యలు ఏమన్నా సరే ప్రజల గొంతుకగా మాత్రమే ఉంటాను. నన్ను కావాలని ఒక పార్టీకి కనుక అంటగట్టాలనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీలోకి వెళతాను, దోలు తీర్చేస్తాను. అందరికీ నా జోలు రావద్దు. నేను నిజాలు మాట్లాడతా కాబట్టి అందరికీ ప్రాబ్లమే. సో అటువంటి వాడు రాజకీయాలకు పనికిరాడు. నేను రాజకీయాల్లో పనికిరాను, నాకు తెలుసు. ప్రజల గొంతుకగా మాత్రమే ఉంటాను. దయచేసి నన్ను ఎవరు కూడా ఫలాని రాజకీయ పార్టీ, ఫలాని చంద్రబాబుకో, ఫలాని జగన్మోహన్ రెడ్డికో, లేదంటే మా కేసీఆర్కో ఇట్లా ఏం నాకు సంబంధం లేదు. నేను ప్రజల సమస్యల గురించే మాట్లాడతాను. అది మాత్రమే గుర్తించండి. గుర్తించబోయినా నాకు పోయేదేమీ లేదు. శివాజీ, శివన్న ఎప్పుడు ప్రజల గొంతుకే. ఆ గొంతుకు ఎప్పటికీ మోగబోదు. అంటిల్ ఐ డై. ఐఎమ్ ఫర్ ద పీపుల్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఫ్యాంటాస్టిక్ అండి. మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 90s #90s మీరు ఒక ఫాదర్గా యాక్ట్ చేశారు 3 పిల్లలకి. మీ ఇంట్లో మీరు కూడా అలానే ఉంటారా మార్కుల విషయంలో? లేదండి, అస్సలు లేదు. జనరేషన్ మారిపోయింది నిజంగానే. 90స్కి ముందు కూడా నేను 80స్లో నేను స్కూలింగ్ నాది. 84కి నేను స్కూల్ నుంచి బయటకు వచ్చాను. మా ఇంటికి మా నాన్నకి కమిషన్ బిజినెస్ చేసేవాడు. అంటే ట్రాక్టర్ వేరే ఊరు నుంచి మా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకునేవాళ్ళు. పొలం దున్నినందుకు మా నాన్న డబ్బులు వసూలు చేసి ఇవ్వాలి. దానికి ఎకరానికి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆయనకి. మా ఇంట్లో ట్రాక్టర్ బెల్ట్లు ఉండేవి. తెగిపోయిన ట్రాక్టర్కి బెల్ట్లు ఉంటాయి. లెక్కలు రాయమన్నాడు మా నాన్న. ఏందిరా ఇది అని ఆ బెల్ట్ తీసుకుని బాధిన సందర్భాలు చాలా ఉన్నాయి, లెక్కలు సరిగ్గా రాయకపోతే. సో ఆ సిచ్యువేషన్ నుంచి జనరేషన్ మారుతూ వచ్చింది. ఇవాళ తల్లిదండ్రులు నాకు తెలిసి ఎవరు అలా లేరు. నేను మా పిల్లలతో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటానండి. మీరు అందరు చూసే ఉంటారు. ఈ సినిమా చేయటానికి రీజన్ కూడా నా చిన్న కొడుకు క్యారెక్టర్. వాడు ఆదిత్య క్యారెక్టరు. నా చిన్న కొడుకు ఆల్మోస్ట్ ఇప్పుడు బాగా చదువుతాడు. అండ్ 94% వాడిది. బాగా చదువుతాడు. చదవకపోయినా ఎప్పుడైనా తక్కువ వచ్చినా లైట్. ఎందుకంటే చాలా స్మార్ట్గా ఉన్నారు ఇవాళ పిల్లలందరూ కూడా. ఇవాళ అటువంటి సిచ్యువేషన్ అయితే లేదండి. మెజారిటీ 90% ఫ్యామిలీస్లో. ఇంకోటి కూడా, తల్లిదండ్రులు కొడతారు, కొట్టరు, తిట్టరు అనే దానికి కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మన సమాజంలో, మన కల్చర్లో ఫాదర్ అనే రోలు చాలా ఎక్స్ట్రాడినరీ రోల్. అది దాన్ని ఎవరు కూడా కంపీట్ చేయలేరు. ఆ రోల్ని బాధ్యతగా చెప్తాడు. ఆ తర్వాత ఎప్పుడు తెలుస్తుంటే అండి, ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంటే వెన్ యూ బికమ్ ఏ ఫాదర్. మళ్ళీ మీరు ఫాదర్ అయినప్పుడు తెలుస్తుంది అది. మా నాన్న ఎందుకు అలాగా, ఎంత ఆలోచించి ఆయన మన మీద ప్రెషర్ పెట్టారు మన భవిష్యత్తు కోసం అనేది. ఈరోజు కూడా తల్లిదండ్రులు తిట్టకుండా ఉండరండి, తిడతారు. కానీ తిట్టినా కూడా వాళ్ళకి మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్పేటటువంటి ఆలోచన కూడా ఈ జనరేషన్ ఫాదర్స్లో ఉందండి. కానీ అంటే తల్లిదండ్రులు కూడా ఈ మధ్యకాలంలో మార్కులే కొలమానంగా చూస్తున్నారు, కాలేజీలు కానీ అదని. సో ఇలాంటి సందర్భంలో ఇలాంటి సినిమా రావడం అనేది, అంటే సిరీస్ రావడం అనేది మంచిగా ఒక సందేశం ఇచ్చేలా ఉంది. సో కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు కొలమానంగా చూస్తారండి మార్కులు? అంటే చూడాలండి. ఆ వయసులో వాళ్ళకేం అర్థం కాదు. ఇవాళన్న ఈ కమ్యూనికేషన్ ఇంత పెరిగిపోయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత పిల్లలు సైడ్ ట్రాక్ పట్టడానికి ఛాన్స్ ఉందండి. 100%. మన అందరూ మన కళ్ళ ముందు డైలీ చూస్తున్నాం, సోషల్ మీడియాలో కానీ టీవీల్లో చూస్తున్నాము. పిల్లలు డెఫినెట్గా భారతదేశంలో మన కల్చరు, మన
మన వెనక జనరేషను వాళ్ళ వాల్యూస్ని ఎలాగైతే మనకు అందించారో ఈ వాల్యూస్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలోని తల్లిదండ్రులు పిల్లలకి అలా చెప్తారు. పిల్లలు అర్థం చేసుకుంటే ఇంకా గొప్ప సమాజంలో తయారవుద్దండి. అర్థం చేసుకుంటారు ఎప్పుడంటే కొంచెం వయసు పెరగాలి వాళ్ళకి. ఈ ఆదిత్య లాంటి వయసులోనో మౌళి లాంటి వయసులోనో కొంచెం ఇబ్బంది ఉంటుందండి. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి శత్రువులు కాదండి. తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళొక బ్రిడ్జి పిల్లర్స్ లాగా మోస్తూ వాళ్ళకొక భవిష్యత్తుని క్రియేట్ చేసేటటువంటి పిల్లర్స్ వాళ్ళు. నేను అనుకుంటున్నా మెజారిటీ ఫ్యామిలీస్లో అర్థం చేసుకుంటారు. ఎందుకంటే చదువు సంధ్య లేని ఫ్యామిలీస్ ఇప్పటికి కూడా భారతదేశంలో దాదాపు 23% అన్ఎడ్యుకేటెడ్ ఉందండి. ఇప్పటికి కూడా ఉంది భారతదేశంలో. అలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని అమెరికా తీసుకెళ్ళి వాళ్ళకి ఈ ప్రపంచాన్ని చూపించటం అంటే నిజంగా మరి పిల్లలు ఇప్పుడు కూడా కరెక్ట్ వేలోనే ఉన్నారని నా అభిప్రాయం అండి. ఈ జనరేషన్ కూడా చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ అందరం నలుగురం కూర్చొని చూసిన వెబ్ సిరీస్ అండి. చాలా ఎంజాయ్ చేసాం. సీన్లు వస్తుంటే మా పిల్లలు కూడా నాకెళ్ళి ఇట్లా తిప్పి చూసి మార్కుల విషయంలో నువ్వు కూడా ఇలానే అంటావని చిన్న డిస్కషన్తో చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు, నెక్స్ట్ దానిలో మీ లవ్ స్టోరీ ఉంటే బాగుంటుందని చెప్పేసి అన్నారు మీరు. నేను అదే అడుగుతున్నా. ఎవడుంటాడా, ఎవడు కావాల్సింది వాడు చేసుకుంటారు కాబట్టి సరే సక్సెస్ మళ్ళీ మనం కాదనలేము. మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ పెంచి అన్నీ రోజు రోజుకి నన్ను వెనక తీసిపోతారేమని భయం వేస్తుంది. కానీ తప్పదుగా చేద్దాం. అదే మీరు అన్నారు కదా లవ్ స్టోరీ ఉంటే బాగుంటది. ప్రీక్వెల్ అయితే బాగుంటుందని ఫీల్ అవుతున్నాను. కానీ ఇప్పుడు ఇంకోటి చెప్పాడు అందరికి ముందు. ఇంటర్మీడియట్ అంటే ఇంకా మీ అందరిని కొట్టాడు కాబట్టి ఇంకా నేను ఖచ్చితంగా వంగుతానని కొట్టాడు. ఇంటర్మీడియట్ లైఫ్, ఇంజనీరింగ్ లైఫ్ ఉంటుంది అన్నాడంటే అక్కడన్నా నా లవ్ స్టోరీ ఏమని చెప్తాడేమో చూద్దామమ్మా. ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, నాకు కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, దాంట్లో ఏమైనా చెప్తాడేమో, నన్ను ఒక రౌడీలాగా ఏమైనా చూపిస్తాడేమో. అప్పుడు దాకా శుద్ధ పూసలాగా ఉన్న నన్ను ఏమన్నా ఫ్లాష్ బ్యాక్లు కూడా పెడతాడేమో చూద్దాం. గెటప్పా మొత్తం ఇప్పుడు సినిమా వరకేం మొత్తం బ్లాకే ఉంది కదా. ఈసారి సాల్ట్ అండ్ పెప్పర్ ఉండొచ్చేమో. అంటే లాస్ట్ టైం అంతా చినిగిపోయిన బన్నీ ఇట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా చూపించారు. అది ఎప్పటికీ అంతే ఉంటుందమ్మా, అది మారదు. ఎందుకంటే ఈ ఎద్దుల్ని పెంచి వీళ్ళని కాలేజీలకు పంపించి మనం మరి త్యాగాలు ఉంటాయి. తండ్రి క్యారెక్టర్ ఎప్పుడు త్యాగమే. తండ్రి తల్లి ఇద్దరిది ఎప్పుడు త్యాగాలే. తండ్రి ఏమో పిల్లలకి త్యాగము, భార్య ఏమో భర్తకి త్యాగం. అంతేనమ్మా, అదే లైఫ్. ఏంటంటే మా ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మా సైన్స్ టీచర్ అనమాట టిల్ అవర్ హై స్కూల్. సో అందుకని ఆ క్యారెక్టర్ మీరు ఆయన కూడా ఈజ్ నో వన్, అందుకనే ఐఎమ్ అనేబుల్ టు వాచ్ ద కంటెంట్. సార్ అయితే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన చాలామంది సీజన్ 1 నుంచి ఇవాళ వరకు బయటకు వచ్చి పెద్ద హిట్లు కొట్టాలని చాలా తాపత్రయపడ్డారు. కానీ ఎవరి వల్ల అంత కాలేదంటే ఆ బిగ్ బాస్ ఫేమ్ని వాడుకోవటం అనాలా లేకపోతే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ఆ రీచ్ని తీసుకెళ్ళలేకపోయారు. యు ఆర్ ద ఓన్లీ వన్ హూ డిడ్ ఇట్ వెరీ వెల్. సో ఈ సక్సెస్ని దేనికి అట్రిబ్యూట్ చేస్తారు మీరు? అంటే ఈజ్ ఇట్ లక్ అనాలా లేకపోతే మీ ఒక డిజిటల్ టీమ్ని మీరు బాగా మెయింటైన్ చేశారు, వాట్ మీ ఫ్యాన్స్ని మీరు బాగా మెయింటైన్ చేశారు అనాలా, ఎట్లా తీసుకోవాలి దీన్ని? అన్నిటికీ ఒకటే సమాధానం, కంటెంట్ బాగుంటే మనం ఏం చేయవసరం లేదు. న్యాయంగా అయితే బాగున్నప్పుడు దీన్ని ప్రమోట్ చేస్తే దీని రీచ్ పెరుగుతుంది. ఇంకోటి, బిగ్ బాస్ హౌస్లో నాకు తెలిసి హీరోగా చేసిన ఏ ఆర్టిస్టు వెళ్ళలేదు నాకు తెలిసి. అంటే ఇన్ని సినిమాలు చేసిన ఒక ఆర్టిస్టు వెళ్ళలేదు. బట్ నేను అది అసలు ఆలోచించలేదండి. దానికి దీనికి అసలు సంబంధం లేదు. బిగ్ బాస్లో అనేది ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్యారెక్టర్. నీ క్యారెక్టర్ని ప్రేమించినప్పుడు డెఫినెట్గా నీది ఒక సిరీస్ కానీ సినిమా కానీ వచ్చిందంటే ఎంతో కొంత దాని ఇంప్రెషన్ ఉంటుందండి, అనుమానం ఏం లేదు. కానీ మై ఆన్సర్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కంటెంట్ అండి. కంటెంట్ వల్లనే ఇది సాధ్యం. ఇంకోటి కూడా నేను మనకి తెలుగులో ఓన్ ప్లాట్ఫామ్స్ అంటే మనది ఈటీవీ విన్ ఓన్ ప్లాట్ఫామ్ ఐ మీన్ తెలుగు, అలాగే ఆహా, వీళ్ళందరికీ ఇప్పుడు చూడండి మీరు టీవీలో చూసినా కూడా జబర్దస్త్ ఒక చాలా పెద్ద హిట్ ప్రోగ్రామ్. సో నేను జెమినీలో వర్క్ చేసే టైంలో మేడంది ఒక సిరీస్ వచ్చేది ఈటీవీ మన జెమినీలో. మేడం ఏంటది మీరిద్దరు చేసింది? అది నేను మర్చిపోయాను. అది పృథ్వీ మీరు చేశారు, ఆలుమగలు, రమణి వర్సెస్ రమణి. ఎంత పెద్ద హిట్ అండి. నేను అంటాను మన ఓన్ ప్లాట్ఫామ్స్లో
ఇలాంటి సిరీస్, ఇలాంటి కంటెంట్ కనుక రమణి వర్సెస్ రమణీలు అనేది ప్రతిరోజు మన ఇంట్లో మన వైఫ్, మన హస్బెండ్, పిల్లలు, ఇది నాకు తెలిసి ఇంతకన్నా మంచి అప్రోచ్ ఇంకా లేదండి. ఛాన్స్ రాదు, నిజంగా చెప్తాను. ఈ ఎంతసేపు కొరియన్ ఎక్స్పీరియన్సు, హాలీవుడ్ ఎక్స్పీరియన్సు, ఇది కేవలం మీకు దొరికేది కొంచెంసేపు మీ బ్లడ్ ప్రెషర్ పెరిగేటటువంటి కాకుండా హాయిగా బయట నుంచి టెన్షన్స్. మన రెగ్యులర్ లైఫ్లో మనం బతకడానికి రకరకాల టెన్షన్స్, చాలా ప్రెషర్స్, మన సరౌండింగు, మనం చేసే జాబ్ అన్నిటికీ ఉంటుంది. ఒకే ఒక్క ఇదేంటంటే ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఒక స్ట్రెస్ బస్టరు, పిల్లలు, దాని తర్వాత టీవీ పెడతాం. మనం టీవీ పెడతాం. వాడికి కావాల్సింది ఏంటప్పుడు? మర్డర్ చేసే సీన్లు కాదు, లేదంటే థ్రిల్లర్స్ కాదు. వాడికి కావాల్సింది ఒక ఎంటర్టైన్మెంట్. నా దృష్టిలో నేనైతే నాకున్న అనుభవంతో చెప్తున్నాను నేను. మన ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈ వేలో ఆలోచిస్తే అవి థ్రిల్లర్స్ క్రియేట్ చేయటం పెద్ద కష్టమైన పని కాదేమో, కానీ మన లైఫ్ని క్రియేట్ చేయటం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అది దాని రీచ్ కూడా చాలా తొందరగా ఉంటుంది. ఇంట్లో కూడా అందరూ ఈ థ్రిల్లర్స్ ఇవి చూడరు పాపం. నాకు తెలిసి అయితే ఈ ప్లాట్ఫామ్స్లో, చాలా ప్లాట్ఫామ్స్లో కూడా మొబైల్లోనే స్టూడెంట్స్, పిల్లలు వీళ్ళు మాత్రమే చూస్తారని నేను అనుకుంటా. 10% ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది చూస్తారు. అది మిస్ అయిపోతున్నాయేమో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్. అందుకే ఎందుకు ఫస్ట్లో ఒక భూమి లాగా వచ్చి ఇప్పుడు మళ్ళీ కంటెంట్ని కొనటం ఆపేశారు? ఎందుకు? రీజన్ ఏంటి? బికాస్ మొనాట్నీ వచ్చింది. మొనాట్నీని బ్రేక్ చేయగలిగింది #90s. అందుకే అందరికి కూడా ఈటీవీ విన్ అనే యాప్ ఎవరు బాగుంది అని అంటే, ఇప్పుడు సెల్ ఫోన్ ఉందండి, సెల్ ఫోన్ కొనుక్కోవడానికి 2 కిలోమీటర్లైనా వెళ్తాం. ఎందుకు వెళ్తాం? మనకు కావాల్సిన సెల్ ఫోన్ అక్కడ ఉంది. సో ఇది కూడా అంతే. కంటెంట్ బాగుంది అని అంటే నీ ప్లాట్ఫామ్ కొత్తదా పాతదా ఏమీ చూడరండి, ఖచ్చితంగా వచ్చి తీరుతారు. ఆ వేలో ఇప్పుడు ప్రైమ్ కానివ్వండి, నెట్ఫ్లిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకున్న ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఓటీటీ, నా దృష్టిలో ఇండియాలో ఫ్యామిలీ కంటెంట్ను మించిన సక్సెస్ రాదండి. ఎన్ని తరాలైనా సరే మీరు రాసి పెట్టుకోండి. ఇదే ఒక 20 ఏళ్ల తర్వాత 2000 అని పెట్టి #2000 అని పెట్టినా, #220 అని పెట్టినా మళ్ళీ ఆడుతుంది సార్. అంటే ఆన్ ఏ డిఫరెంట్ నోట్, మీరు బిగ్ బాస్ హౌస్లో పాజిటివిటీ ఎంత వచ్చిందో, మిమ్మల్ని చూసి కనెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మీకు నెగిటివ్ ఇమేజ్ కూడా వచ్చింది. నాకు తెలుసు 30% 40% నెగిటివ్ ఇమేజ్ కూడా ఉందంటే ఫస్ట్ నుంచి యూ ప్లేడ్ 1-sided గేమ్, ఒకళ్ళనే కొంతమంది సపోర్ట్ చేశారు, మిమ్మల్ని జోడింగ్ చేశారు. సో బయటకు వచ్చినప్పుడు వెన్ యూ కమ్ టు నో అబౌట్ దిస్ వాట్ ఎవర్ నెగిటివ్ థింగ్ మేము ఏదైతే వచ్చిందో, యూ డిడ్ంట్ హర్డ్ ఆర్ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అసలు నెగిటివ్ అనేది లేదండి. నెగిటివ్ అనేది అసలు లేనే లేదు. నేను అసలు బిఫోర్ బిగ్ బాస్ నా మీద నాకు తెలిసి 50% నెగిటివిటీ ఉండేది. ఎందుకు? శివాజీ అరుస్తాడు, శివాజీ దుర్మార్గుడు, శివాజీ వాడు దొంగ, ఇవన్నీ ఉండేవి. ఐఎమ్ నాట్ లైక్ దట్. నేను అది కాదు. బిగ్ బాస్ హౌస్లో నేనేదో అంత ముందు కూడా అదే. కాకపోతే ఏంటంటే ఇట్స్ ఆల్ యువర్ కర్మ అనేది మాత్రమే అనుకుంటా. బయటకు వచ్చినాక మీరన్న 30% ఫీల్ అవుతుంది ఏంటో తెలుసా? మా చుట్టాలు వాళ్ళ చుట్టాలు కొట్టుకున్నప్పుడు వచ్చే నెగిటివిటీ తప్పితే శివన్న అనేది రాదు సార్. సమస్య లేదు. శివన్న అన్న పేరు అయితే రాదు. ఇది చుట్టాలు కొట్టుకొని నన్ను బ్లేమ్ చేస్తే నేనేం చేయలేను, నాకు సంబంధం లేదు. శివాజీ, శివన్న రెండు ఒకే క్యారెక్టర్స్ అండి. కాదు, ఇట్ టేక్స్ టైం. కొంత టైం పట్టింది నా గురించి తెలుసుకోవాలంటే. సో థ్యాంక్ యూ బిగ్ బాస్, అంతకన్నా నేనేం చెప్పలేను. వండర్ఫుల్ సార్, కంగ్రాట్స్. మౌలి 100కు 100 ఇచ్చారు. సో మీరు ఏదైతే సినిమాలో చెప్పారో సృజన లాంటి అమ్మాయిలకి సో 100కు 100 వచ్చినట్టు సంక్రాంతి సినిమాల్లో కొట్టలేని హిట్ ఈ సినిమా కొట్టింది ఈ సమయంలో. థ్యాంక్ యూ. సో ఎలా అంటే మీ ఫర్దర్ సినిమాలకి ఇది ఒక కంబ్యాక్ అనుకోవచ్చు. సో దీని నుంచి ఇంకా మీలో ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి? నేనైతే ఒక నటుడిగా రకరకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే లాస్ట్ నేను కరెక్ట్గా ఇవాళకి 1 month అయింది నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి నాకు తెలిసి ఒక 8-9 స్క్రిప్ట్లు విన్నాను. హీరోగానే వస్తున్నారు, కాకపోతే ఏంటంటే రొటీన్గా కామెడీ అట్లా ఇవి ఉన్నాయి. బట్ ఒక్కటి మాత్రం కామెడీ హీరోగా చేసిన ఒక స్క్రిప్ట్, ఒకటి మాత్రం నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నానండి. కంప్లీట్ విలన్ ఫిలిం, సోలో విలన్ క్యారెక్టర్ అది. అట్లా ఏంటంటే నేను అనేది, నాకు ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా హీరోగా సినిమా చేయాలంటే మళ్ళీ ఒక బ్రేక్ కావాలి. ఒక బ్రేక్ వస్తేనే చేయగలం. అలాంటిది #90s నాకు డెఫినెట్గా అటువంటి బ్రేక్ని ఇచ్చింది.
సో ఇక నుంచి చెప్పాను కదండి ఇందాక, మంచిది అయితేనే సినిమా, ప్రతి వాళ్ళు పాపం మంచి సినిమానే తీయాలని వస్తారు. కొన్ని స్క్రిప్టుల దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు, ప్రొడక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. స్క్రిప్ట్లన్నీ మంచియే, తీసేటప్పుడు అలాగే డబ్బులు పెట్టేటప్పుడే ఇబ్బందులు వస్తుంటాయి, దానివల్ల సినిమాలు దెబ్బతింటుంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పటివరకు అదే ఫేస్ చేశాను. నేను చేసిన 96 సినిమాల్లో హీరోగా ఒక 60 సినిమాలు పైనే ఉంటాయి. అన్నిట్లో కూడా చాలా వరకు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో ఇక నుంచి అటువంటివి లేకుండా మంచి కంటెంట్, అది ఎవరు వచ్చినా సరే, చిన్న ప్రొడ్యూసర్ అయినా ఎవరైనా సరే, మంచి కంటెంట్ ఉన్న సినిమాని మాత్రం ఖచ్చితంగా చేస్తాను. అంటే శంకరంలో పోస్తేనే తీర్థం అవుతుంది అంటారు. ఇది ఈటీవీ విన్లో పడడం వల్లే ఈ స్థాయి వచ్చిందని అనుకోవచ్చు. డెఫినెట్గా అంతే కదండి. డెఫినెట్గా ఈటీవీ విన్లో ఈ సిరీస్ రావటం అనేది, ఈటీవీకి ఒక బ్రాండ్ ఉందండి. ఈటీవీ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్, నా దృష్టిలో ఇంటర్నేషనల్ బ్రాండ్. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ బయటికి వెళ్ళిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ ఇంటర్నేషనల్ అయిపోయింది. సో ఈటీవీ అనేది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. అటువంటి బ్రాండ్లో వచ్చింది కాబట్టే, లేకపోతే మీరు చెప్పండి, బుడిబుడి నడకలేస్తూ ఉన్న టైంలో ఒక్కసారి హుసేన్ బోల్ట్ లాగా 5 లక్షల సబ్స్క్రైబర్స్ ఏంటి సార్ మీరు చెప్పండి. మ్యాటర్ ఆఫ్ 20 డేస్, మ్యాటర్ ఆఫ్ 15 డేస్, ఐఎమ్ సారీ, 5 రిలీజ్ అయింది, ఇవాళ 19, మ్యాటర్ ఆఫ్ 15 డేస్లో 5 lakhs సబ్స్క్రైబ్ ఏంటి సార్? ఇంపాసిబుల్ కదా. అదే ఇంకా వేరే ఏదైనా కొత్త ప్లాట్ఫామ్ అయితే అది జరిగేదా? రామోజీరావు గారు ఈటీవీ బ్రాండ్ ఉంది కాబట్టి, ఒక మంచి యంగ్ టీము దొరికింది కాబట్టి వాళ్ళకి, ఆ యంగ్ టీమ్ని సెలెక్ట్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ సీనియర్ మోస్ట్ బాపినీడి గారు ఉన్నారు కాబట్టి ఇదంతా సాధ్యమైందండి. లేకపోతే బ్రాండ్ లేకపోతే మనం ఏం చేసినా సరే, అన్ని సినిమాలు చేశా కదండి, బిగ్ బాస్ చేశాను కాబట్టి శివన్ అయ్యాడు, అందులో పోస్తేనే మన క్యారెక్టర్ ఏంటో తెలిసేది అప్పుడే కదా. సో అలాంటి ఒక స్క్రిప్ట్, ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ఓ పెద్ద బ్రాండ్లో టెలికాస్ట్ అయింది కాబట్టే ఈ రోజున డెఫినెట్గా నాకు ఇది మంచి బ్రేక్ అండి. సో నితిన్ గారు, ఈ వెబ్ సిరీస్కి సంబంధించి ఇందాక శివాజీ గారు